నా తోటి సహోదరులకు సోదరీమణులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవుడు ఎవరిని కనికరిస్తాడో, దేవుడు ఎవరిని కఠినపరుస్తాడు అనే విషయాన్ని ఆలోచించేద్దామండి. అంశం ఏంటమ్మా? దేవుడు ఎవరిని కనికరిస్తాడో, ఎవరిని కఠినపరుస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దామండి. మనం ఏ పాఠం చెప్పుకున్నా అది వాక్యాధారం ఉన్నదే చెప్పుకుంటాం తప్ప నా సొంత మాటలో, నా సొంత అభిప్రాయాలో, అబద్ధ బోధలో చెప్పవలసిన పని లేదు. అందరం కూడా దేవుని యొక్క గ్రంథాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడిందండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును అని ఇక్కడ పౌలు ఈ యొక్క వాక్యాన్ని రాయడం జరిగిందండి. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరిస్తాడో, ఎవరిని కఠినపరుస్తాడో వారిని కఠినపరుస్తాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అమ్మ, కనికరం అంటే ఏంటి? కనికరించడం అంటే ఏంటి? కఠినపరచడం అంటే ఏంటి అనేది మనం ముందుగా ఆలోచన చేస్తే, కనికరించుట అనే మాటకు అర్థం ఏంటంటే జాలిపడుట. కనికరించుట అంటే ప్రేమించుట, క్షమించుట, దయచూపుట, ఆదరించుట, సహాయం చేయుట, ఇలాగా దీవించుట, ఏదైనా మీరు పాజిటివ్ మాటలన్నీ వర్తిస్తాయండి. కఠినపరుచుట అంటే దానికంతా నెగిటివ్ మరి. ఏమండి, దేవుడు కొందరిని కనికరిస్తాడంట, కొందరిని కఠినపరుస్తాడట. కఠినపరచడం అంటే ఏమండి, ఇక్కడ ప్రేమకు వ్యతిరేకమైన మాట ద్వేషం, జాలికి వ్యతిరేకమైన మాట మనం ఇక్కడ రాసుకోవాలండి. ఏమండి, ఇక్కడేమో శిక్షించుట, శపించుట, ఇలాంటి విడిచిపెట్టుట, ఈ మాటలన్నీ మనం రాసుకోవచ్చండి. అంటే దేవుడు కొంతమందికి మారు మనసు పొందే అవకాశాన్ని కూడా ఇవ్వడంట అండి. భ్రష్ట మనసుకు విడిచిపెట్టుట, ఇలాంటి మాటలు రాసుకోవచ్చండి. అంటే ఈ పరిస్థితి అసలు ఎవరు తెచ్చుకోకూడదండి. ఇలాంటి పరిస్థితి, దేవుడు కఠినపరిచేసే స్థితి ఎవరు తెచ్చుకోకూడదు. ఆ పరిస్థితికి ఎవరు రాకూడదు. అందరం కూడా ఎలా ఉండాలంటే, దేవుడి యొక్క కనికరాన్ని పొందుకునేటటువంటి స్థితిలోనే మనం దేవుడు జాలిని, దేవుడు దయను ఏమండి మనం పొందుకునేటటువంటి స్థితిలోనే మనం బతకాలి. కానీ దేవుడు మనల్ని, మన హృదయాన్ని కఠినపరిచేసేటట్లు మనం ఆ స్థితికి ఎప్పుడు వెళ్ళకూడదండి. రైట్. అయితే ఈ వాక్యాన్ని మనం చదవగానే సామాన్యంగా మనకి ఏమర్థం అవుతుందంటే, మనలో వచ్చే ప్రశ్న ఏంటంటే, అదేంటది, దేవుడు కొంతమందిని కనికరించడం ఏంటి, కొంతమందిని కఠినపరచడం ఏంటి? దేవుడు అందరినీ సమానంగా చూడాలి కదా. ఎందుకు ఈ భూమి మీద కొంతమందిని కనికరిస్తున్నాడు, ఎందుకు కొంతమందిని కఠినపరుస్తున్నాడు? అంటే దేవుడు పక్షపాతం గలవాడా, దేవుడు అన్యాయస్తుడా అనిపిస్తుంది అండి. మనుషులుగా మనం కొంతమందిని ఒకలా చూస్తాం, కొంతమందిని ఒకలా చూస్తాం. ఏమంటే ఒక తల్లికి పుట్టిన పిల్లలే అందరినీ ఒకలా చూడలేరు. ఎందుకంటే కొందరంటే ఇష్టం ఉంటుంది, కొందరు ఇష్టం ఉండదు. అది పక్షపాతం, అది పక్షపాతం అండి. కానీ మరి దేవుడికి కూడా పక్షపాతం ఉందా? లేదు. దేవుడు కూడా అన్యాయస్తుడా? కానే కాదు. దేవుడు ఎవరిని కఠినపరుస్తాడు, ఎవరిని కనికరిస్తాడు అని మనం చూసినప్పుడు, దేవుడు ఏది చేసినా న్యాయమేనండి. దేవుడు ఏది చేసినా ధర్మం, దేవుడు ఏది చేసినా అది మంచిదండి. కారణం ఏంటంటే, దేవుడికి మన గురించి ఎప్పటి నుంచి తెలుసండి? అమ్మా, దేవుడికి మన గురించి ఎప్పటి నుంచి తెలుసు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎరిగినవాడు.
తల్లి గర్భంలో మనం పిండంగా రూపింపబడక మునిపే మన గురించి ఆయన ఎరిగినవాడు. మన భవిష్యత్తు అంతా ఆయన చేతిలో ఉంది. ఆయనకు అన్నీ చూసేసాడు ఆయన. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఏమవుతాం? మంచి వాళ్ళం అవుతామా, చెడ్డవాళ్ళం అవుతామా ఆయన తెలిసే తెలియదండి. తెలుసు, మన ముగింపు అంతా ఆయన తెలుసు. మనకు రేపు ఏమవుతాం మనకు తెలియదు, కానీ ఈరోజు బాగున్నాం, రేపు ఏమవుతాం మనకు తెలియదు. కానీ దేవుడికి మన భవిష్యత్తు అంతా కూడా ఆయనకి తెలుసండి. కాబట్టి దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడు కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలని అనుకుంటాడో వాళ్ళని కనికరిస్తాడో, ఎవరిని కఠినపరచాలనుకుంటాడో కఠినపరుస్తాడండి. ఏమన్నా ఆయన కనికరించాలనుకుంటే ఎంత చెడ్డవాడినైనా వాళ్ళ మనసు దేవుడికి తెలుసు. మన దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళు. మనం పైరూపాన్ని చూస్తుంటాం, వాళ్ళు చేసే పనులు మనకు నచ్చవు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాం. కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని చూస్తాడు. వాళ్ళ హృదయం మెత్తగా ఉందనుకోండి, ఏం చేస్తాడమ్మ దేవుడు? వాళ్ళని కనికరిస్తాడు. మనం కొంతమంది పైకి మనకి ఎలా కనపడతారంటే చాలా భక్తిపరులా కనపడతారు, విశ్వాసుల్లా కనపడతారు. మనం వాళ్ళని చూసి మనం కరిగిపోతుంటాం, మనం వాళ్ళని స్వీకరిస్తాం, వాళ్ళని కనికరిస్తాం మనం. కానీ దేవుడు వారిని కనికరించడం, దేవుడు వారిని కఠినపరుస్తాడండి. బైబిల్ చరిత్ర అంతట్లో కూడా ఇదే కొనసాగిందండి. దేవుడు కొంతమందిని కనికరిస్తున్నాడు, దేవుడు కొంతమందిని కఠినపరుస్తున్నాడు. అయితే మనం ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోబోయే నీతి ఏంటంటే, మనం దేవుడి చేత కనికరించబడేటట్లుగా మనం మాట్లాడాలి, దేవుడి చేత కనికరించబడేటట్లుగా మనం ప్రవర్తించాలి. ఏమండి? అంతే తప్ప దేవుడి చేత మనం ద్వేషింపబడేటట్లుగా, దేవుడు మనల్ని విడిచిపెట్టేసేటట్లుగా, మన హృదయాన్ని కఠినించేసేటట్లుగా మనం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ప్రవర్తించకుండా జాగ్రత్త పడాలి. అది చెప్పడానికే ఈ పాఠాన్ని నేను చెప్తా ఉన్నానండి. ఇదే రోమాపత్రికలో అదే 9వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడి చేత కనికరించబడిన వారి గురించి మొదటగా మనం చూస్తామండి. కాబట్టి మన మొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు ఎవరిని కనికరిస్తాడు అని రోమనంకి 1 వేసుకుంటే, దేవుడు కనికరించిన వారు అని హెడ్డింగ్ పెట్టుకుంటే అక్కడ కొంతమంది గురించి మనం చూస్తామండి. మొదటగా అక్కడ చూసినప్పుడు రోమపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూద్దామండి. ఒకసారి చూద్దాం, బైబిల్ చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో, అంతేకాదు రెబెకా మన తండ్రిని ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు అన్నాడండి. ఏమండి? ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడినటువంటి ఉదాహరణ ఎవరి గురించి చెప్పాడండి? ఇక్కడ పౌలు గారు కూడాను యాకోబు గురించి, ఏసావు గురించి ఉదాహరణ తీసుకొచ్చారు. ఈ యాకోబు, ఈ ఏసావు గురించి దేవుడు రెబెకాతో మాట్లాడారంట. ఎప్పుడు మాట్లాడారు అంటే, ఇంకా ఆమె గర్భవతే కాదంట అప్పటికి. ఆ బిడ్డలు ఇంకా పుట్టలేదు, ఆ పిల్లలు పుట్టి వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఏమంటే మంచి చేయలేదు, చెడు చేయలేదు, అసలు ఇంకా పుట్టలేదు. పుట్టక మునిపే ఆ రెబెకాతో దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నీ గర్భంలో 2 జనాంగాలు బయలుదేరుతాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడు, నేనేమో చిన్నవాడిని కనికరిస్తాను, పెద్దవాడిని కఠినపరుస్తాను, చిన్నవాడిని ప్రేమిస్తాను, పెద్దవాడిని ద్వేషిస్తానని ముందే దేవుడు తల్లికి చెప్పేశాడంటండి. అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగినవాడు. దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగినవాడు అండి.
యాకోబు హృదయం ఎలాంటిదిగా మారిపోద్దో దేవుడికి తెలుసు. ఏసావు హృదయం ఎలాంటిదిగా మారిపోద్దో దేవుడికి తెలుసండి. ప్రారంభంలో మనం చూస్తే వాళ్ళిద్దరినీ యాకోబేమో సోమరుడులాగా కనపడతాడు, ఏసావేమో కష్టజీవులాగా కనపడతాడు. ఏమంటే వేటకెళ్ళి మాంసం తీసుకొచ్చి ఫ్యామిలీని పోషించే వాళ్ళగా కనపడతాడు. యాకోబు ఎలా ఉంటాడంటే తల్లి వెనకాతల వంటగదిలో అటు ఇటు తిరుగుతూ ఈ వంటలు చేయడం తప్ప ఈయనకి ఏమీ రాదన్నట్టు కనపడతాడండి. కానీ వాళ్ళ జీవితం చూస్తే, తర్వాత వాళ్ళ జీవితం ఎలా చూస్తే, యాకోబేమో తన తాతగారైన అబ్రాహాముని పోలి భక్తిగా బ్రతకడం, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనాపరుడుగా ఉండడం, ఎక్కడికి వెళ్ళినా బలిపీటలు కట్టడం, ఏమంటే ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడిని మర్చిపోకుండా ఎప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడం, దేవుణ్ణి మహిమపరచడం, ఎక్కడికి వెళ్ళినా తగ్గించుకోవడం, అన్యాయాన్ని సహించడం, దేవుడి మీద ఆధారపడడం, ఏమండి దేవుని గురించి గొప్పగా సాక్ష్యం చెప్పడం యాకోబులో కనపడతాయండి. ఆయన జీవితం అంతా చూస్తుంటే చివరికి ఆయన చనిపోయే ముందు కూడా తన పిల్లలందరికీ కూడా దేవుడి మార్గంలో ఉండమని చెప్పి ఆయన నిద్రించడం మనం చూస్తాం. అంటే యాకోబు జీవితం అంతా కూడా మనకి తర్వాత బాగా నచ్చుతుంది, మొదట్లో నచ్చదు. మనమేమో పైరూపాన్ని చూస్తుంటాం, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన ఏమవుతాడో, ఆయన ఎలాంటి వాడు అవుతాడో దేవుడికి ఎప్పుడు తెలుసమ్మా? ఆయన జన్మింపక మునిపే, ఆ మంచి చెడ్డలు చేయక మునిపే ఆయన గురించి తెలిసినవాడు కాబట్టి దేవుడు ఆయనను గురించి ముందే చెప్పేశాడు. నేను యాకోబుని కనికరిస్తున్నాను, ఏసావుని ద్వేషిస్తున్నాను అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇదే విషయాలు మనకి ఆదికాండం 25 అధ్యాయము 23వ వచనంలో కూడా రాయబడ్డాయండి. అంటే అక్కడ మాటలే పౌలు మరలా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ మరలా మనకి కొత్త నిబంధనలో చెప్తూ ఉన్నాడండి. అంటే దేవుడు అన్ని కాలాల్లోనూ కూడా మార్పులేని గుణలక్షణాలు కలిగిన వాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎటువంటి వాడంటే, ఆయన ఎవరిని కనికరించాలనుకుంటాడో వారిని కనికరిస్తాడో, ఎవరిని కఠినపరచాలనుకుంటాడో వారిని కఠినపరుస్తూ ఉంటాడని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. కాబట్టి ఆదికాండం 25-23 చదవండి అమ్మా. ఎవరైనా చదువుతారు? నేను చదువుతాను. చదువు బాబు. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడు. అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగి దేవుడు ఎవరిని ప్రేమించాలనుకుంటున్నాడో, ఎవరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడో దేవుడు ముందే చెప్పేశాడండి. ముందే చెప్పాడంటే కారణం ఏంటంటే, దేవుడు మన మనసు ఎరిగిన దేవుడు, మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. మనం ఏమవుతామో ఆయనకి ముందే తెలుసండి. మన స్వభావం ఎటువంటిదో ఆయనకి ముందే తెలుసు. కాబట్టి ఆయన ఏది చేసినా అది న్యాయం, ధర్మం. నిజంగానే యాకోబుని దేవుడు కనికరించాడా అంటే కనికరించాడండి. ఆయనట అన్నకు భయపడి అన్నని విడిచిపెట్టి, అమ్మ నాన్నని విడిచిపెట్టి పద్దనరాములో మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు చేతికర్ర మాత్రం ఉంది, అతని చేతిలో ఏం లేదు. వెనకాతల సపోర్ట్ చెప్పడానికి కూడా ఒక మనిషి కూడా లేడు, చేతిలో చిల్లు గవ్వలేదు. ఆయన ఒంటరివాడుగా వట్టి చేతికర్రతో యోర్దాను నది దాటి వెళ్ళాడంట అండి. దేవుడు అతన్ని ఆశీర్వదించాడమ్మా. 2 గుంపులు మందలు, అన్నీ 2 గుంపులు అంట. ఏమంటే అతని పశు సంపద అంతా 2 గుంపులు, 2 బ్యాచీలు. అంటే ఎంత ఆశీర్వదించాడో, అతనికి గొప్ప సంతానాన్ని ఇచ్చాడు. ఏమంటే దేవుడు అతన్ని కనికరించాడు అని ఒక మాట ఉందండి. చూడండి, ఆదికాండం 33 అధ్యాయం 11వ వచనంలో యాకోబు తిరిగి వచ్చినప్పుడు తన అన్న అయినటువంటి ఏసావుకి కొన్ని కానుకలు తీసుకొస్తాడు. అన్నని శాంతపరచడానికి, సంతోషపరచడానికి ఒట్టి చేతులతో కాకుండా అతనికి చేతిలో కానుక పెడతాడు.
ఆ పెట్టినప్పుడు యాకోబు ఏశావుతో ఏమన్నాడంటే, దేవుడు నన్ను కనికరించెను, నాకు కావలసినంత ఇచ్చాడు, నాకేం కొదవ చేయలేదు, దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు, నాకు సమస్తం ధారాళంగా ఉంది అని తన అన్నతో సాక్ష్యం ఇస్తాడండి. అంటే నిజంగానే దేవుడు ఏం చేస్తాడు, ఏం చేయగలడమ్మా? మనల్ని కనికరించగలడు, కఠినపరచగలడు. మనుషులు ఒకవేళ మనల్ని విడిచిపెట్టొచ్చు, మనుషులు మనల్ని చులకన చూడొచ్చు, ఇంకా వీడి జీవితం అయిపోయింది అనుకోవచ్చు, ఏమంటే వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఆయన ఎవరినైనా సరే కనికరించగలడు. ఎట్టి స్థితిలో ఉన్నవారినైనా ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి తెలిసినవాడు కాబట్టి, ఆయన రెప్పపాటులో మన జీవితాన్ని ఏం చేయగలడమ్మా? మార్చగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏముండదండి. ఎలాంటి వారినైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా దేవుడు లేవనెత్తగలడు, నడిపించగలడు, ఉజ్జీవింపజేయగలడు, బలపరచగలడు, స్వస్థపరచగలడు, ఏదైనా చేయగలడండి. ఎక్కడైనా కూర్చోబెట్టగలడు. ఎంత ఎత్తైన స్థితిలోనైనా మనల్ని దేవుడు నిలబెట్టగలడండి. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఆయన బాధపడేటట్లుగా మనం ప్రవర్తించకూడదండి. ఎప్పుడూ ఆయన శక్తి మీద ఆధారపడాలి, ఆయన్ని శాంతపరచాలి, ఆయన్ని ఎప్పుడూ కూడా మనం సంతోషపరచాలి. ఆయన నొచ్చుకునే పనులు మనం చేయకూడదు, ఆయన విడిచిపెట్టేసేటటువంటి పనులు మనం చేయకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కనికరిస్తాడు అని ఇక్కడ మనం ఆలోచన చేయగలమండి. ఇక రెండవ ఉదాహరణగా మనం చూసినప్పుడు ఏమండి, దావీదుని కూడా దేవుడు కనికరించాడని మనం చూడగలమండి. దావీదుని కూడా కనికరించాడు. ఏమండి, దావీదు గురించి మీకు తెలియనిది ఏం లేదు. దావీదు జీవితం అంతా కూడా చాలా కష్టాలండి, చాలా కష్టాలు. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర సమస్యలు ఎదుర్కొన్నాడండి. గొల్యాతుని చంపిన రోజు నుండి ఆ స్త్రీలు పాట పాడి పొగిడినప్పుడు సౌలుకి అసూయ వచ్చింది దావీదు మీద. ఆ రోజు నుంచి దాదాపు 20 సంవత్సరాలు సౌలు చేత తరమబడుతూ ఎన్నో కష్టాలు, ఏమండి, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఇంకా దావీదు జీవితం అయిపోయింది, ఇంకా పని అయిపోయింది అనుకుంటారు అందరూ. కానీ దావీదుని దేవుడు రాజుగా చేసి కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఒక గొర్రెల కాపర్ని రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు రాజు అయిన తర్వాత ఊరియా భార్యను మోహించి ఆ బెత్షెబతో పాపం చేశాడండి. ఆయన పాపం చేసిన వెంటనే ఆయన ఏమైపోయాడంటే ఆయన మరణానికి అర్హుడండి. ఇంకా ఆయన బతకడానికి అవకాశం లేదు. ఆయన ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని ఆయన జీవితాన్ని అంతటిని కూడా కప్పేసింది. అప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు పంపించి దావీదుకి తన లోపాన్ని తనకి అర్థమయ్యేలా చెప్పించాడు. ఆయన ఒక చిన్న స్టోరీ పట్టుకొని వచ్చాడట ఆ ప్రవక్త. ఏమంటే ఈ సంగతులన్నీ మనకి 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయంలో కనపడతాయండి. 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయం నుంచి మనం 1 నుంచి చదివితే ఆ విషయాలన్నీ ఉంటాయి. అప్పుడు ఆ ప్రవక్త వచ్చి, అయ్యా, మీ రాజ్యంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడండి. పేదవాడికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది, ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి. ధనవంతుడి ఇంటికి బంధువులు వచ్చారు. ఆ ధనవంతుడు తన ఇంటి దగ్గర ఉన్న వేలాది గొర్రెపిల్లల్లో ఒక గొర్రెపిల్లను వధించి వాళ్ళకి విందు చేయక, ఈ పేదవాడి దగ్గర ఉన్న ఒక్క గొర్రెపిల్లని బలవంతంగా తీసుకొని వాళ్ళకి విందు చేశాడండి. ఇప్పుడు ఆ పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆ ధనవంతుడికి మీరు ఏ శిక్ష విధిస్తారు చెప్పండి అన్నాడు. రాజుగారు ఏమనుకున్నారంటే, అది ఎవడో ఊళ్ళో వాళ్ళ గురించి కావాలనుకొని అట్టివాడికి మరణశిక్ష విధిస్తానన్నాడండి. మరణానికి తెగినవాడు ఇంకా బతకడానికి వీల్లేదు, లేకపోతే వాడికి తిరిగి 4 గొర్రె పిల్లలో నేను ఇప్పిస్తాను అని శపథం చేశాడు దావీదు. అయితే అది నువ్వే, ఆ ధనవంతుడు నువ్వే. ఆ గొర్రెపిల్ల అదిగో ఆ ఊరియా యొక్క గొర్రెపిల్ల, అతని భార్య ఆ గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు దావీదు స్టన్ అయిపోయాడండి. కానీ దావీదు స్థానంలో ఇంకెవరున్నా, ఎవరక్కడ,
ఇతను బంధించండి అనేవారండి. ఏమంటే బైబిల్లో రాజులందరూ అలాగే ప్రవర్తిస్తారు. హేరోదు బాప్తిస్మ ఇచ్చిన యోహాన్ని ఏం చేశాడండి? లోపాన్ని చెప్తే, నా లోపాన్ని చెప్తావా, నేను నా తమ్ముడు భార్యను ఉంచుకుంటే నీకెందుకు, నేను ఎవరిని ఉంచుకుంటే నీకెందుకు, మా పరువు తీస్తావా అని కోపంతో ఏం చేశాడు? జైల్లో పెట్టించాడండి. దావీదు కూడా అలా చేయించగలడు. కానీ దావీదు ఆయన హృదయం ఎలాంటిదంటే తప్పు చేశాడు, కానీ వెంటనే ఏమైపోయాడండి? తప్పును ఒప్పేసుకున్నాడండి, పాపాన్ని ఒప్పేసుకున్నాడు, కప్పుకోలేదు. నేను ఏ తప్పు చేయలేదని నటించలేదు. తాను చేసిన తప్పుని వెంటనే మోకాళ్ళు వేసి వెంటనే సాష్టాంగ పడిపోయి, నేను పాపం చేశానండి, నేను తప్పు చేశానండి అన్నాడండి. చూడండి 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట రాయబడిందండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసితనని, నేను పాపం చేశాను, ఏం వద్దు, నేను పాపం చేశాను అన్నాడు. నాకు అర్థమైపోయింది. ప్రవక్త ఏమన్నాడండి? బాబు, నువ్వు నీ మనసు ఎలాంటిదో దేవుడికి తెలుసు కాబట్టి అసలు నువ్వు పాపం చేసిన ఇప్పటి వరకు బతుకున్నావు. లేకపోతే అసలు నిన్ను దేవుడు ఎప్పుడో చంపేసేవాడు. దేవుడు నీ పాపాలని క్షమించాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నీ పాపాలు విడిచిపెట్టావు కాబట్టి. ఇదిగో దేవుడు నిన్ను చంపడం, కానీ శిక్ష అనుభవిస్తావు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడం, నిన్ను కనికరిస్తున్నాడు అన్నాడండి. ఆ సమయంలోనే దావీదు 51వ కీర్తన రాశాడండి. 51వ కీర్తన ఎప్పుడు రాయబడిందంటే, నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించి దావీదు తప్పుని దావీదుకి తెలియజేసిన తర్వాత, దావీదు ఒక ప్రవక్త ముందు మాత్రమే కాకుండా భావి తరాల వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేల్ అందరూ కూడా తాను చేసిన తప్పు గురించి అందరూ తెలుసుకోవాలి, ఎవరు అలా చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన సిగ్గు విడిచి తాను తప్పు చేశానని, తెలిసే చేశానని, సాహసించే చేశానని, దేవుడు తనని కనికరించాడని ఏమండి ఆ కీర్తన అంతా కూడా రాశాడండి. కాబట్టి ఏమంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు ఎవరిని కనికరిస్తాడు అంటే, ఎవరిని కనికరిస్తాడమ్మా? పాపాలు ఒప్పుకున్నవాడినా, ఏమంటే పాపం చేయలేదని నటించేవాడినా? పాపాలు అంటే అందరూ పాపాలు చేయండి, ఒప్పించుకోండి అని చెప్పడానికి కాదు నేను మాట్లాడేది. ఒకవేళ మనం తెలియక ఏదో పరిస్థితుల్లో ఏమండి ఎవరి చేతిలోనో మోసపోయి, ఎవరి మాటలో విని మనం తొందరపడి తప్పనిసరి పరిస్థితుల్లో, బలహీనతలో మనం ఒకవేళ తప్పు చేసుంటే, ఏమండి దావీదులాగా మనం కూడా వెంటనే మన తప్పుని దేవుడు మనకు తెలియచేసినప్పుడు, తల్లిదండ్రుల వల్ల, లేకపోతే దేవుని సేవకుల వల్ల, ఎవరో పెద్దల వల్ల మన తప్పును మనకి దేవుడు తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలమ్మా? వెంటనే ఆ పాపాలని, ఆ తప్పుల్ని విడిచిపెడితే, మారు మనసు పొందితే ఖచ్చితంగా దేవుడు ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు అనడానికి దావీదే ఒక మంచి ఉదాహరణ అండి. దావీదు జీవితాన్ని దేవుడు తర్వాత మనం చూసినప్పుడు ఇంక ఎన్నడూ దావీదు ఏ తప్పు చేయలేదంటే, ఒక్క పాపం విషయంలో తప్ప ఎన్నడూ ఇంకెక్కడా కూడా తప్పు చేయలేదు. ఆమెనే భారీగా తీసుకున్నాడు తర్వాత తప్ప ఇంకా పాపంలో కొనసాగలేదండి. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో, సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో మాట ఉంటుందండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి దావీదు కూడా తన పాపాలను ఒప్పుకున్నాడు, అతిక్రమాలు ఒప్పుకున్నాను. చేశానండి, తప్పు చేశాను, నేను ఆ పరిస్థితులు అలా చేయకూడదు, చేశాను, రాజయ్యుండి అలా చేయకూడదు, చేశాను, తప్పే, నేను పాపం చేశాను అనే ఒప్పుకోవడం వల్ల దేవుడు ఏం చేశాడమ్మా? దావీదుని కనికరించాడు. మనల్ని కనికరిస్తాడు. మనం కూడా అతిక్రమాలు చేస్తున్నాం, అతిక్రమిస్తున్నాం, ఆజ్ఞని అతిక్రమిస్తున్నాం,
అతిక్రమించినప్పుడల్లా మనం ఏం చేస్తున్నామంటే ఎవరు చేయలేదండి అంటుంటాం మనం. నేను ఒక్కడనే చేస్తున్నాను ఏంటండి, నాలోనే ఉన్నాయేటండి లోపాలు, ఎవరిలో లేవండి అని ఈరోజు సమర్థించుకుంటున్నాం మనం. మనం చేసింది అసలు పెద్ద తప్పే కాదన్నట్టు ఏమంటే ఒకళ్ళు ఎవరైనా హెచ్చరిస్తే వాళ్ళ నోరు మూయించేస్తుంటాం మనం. అలా చేస్తే దేవుడు మనల్ని కనికరించడు. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని హృదయాన్ని కఠించేసేస్తాడు. ఇంకా తర్వాత మనం చెప్పినా మనం వినం ఇంకా. ఏమంటే మనకు ఎవరైనా మన తప్పును మనకు తెలియజేసినప్పుడు మనం ఏమైపోవాలండి, మన తప్పుని ఒప్పేసుకోవాలండి. ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు, మనం క్షమించబడతాం. ఏమంటే మనం మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దావీదుకి ఇచ్చాడు, మనకి కూడా దేవుడు ఇస్తాడండి. ఏ జీవితం కూడా నరకానికి వెళ్ళిపోకూడదండి. ఎవరు నరకానికి వెళ్ళిపోకూడదు, అందరూ పరలోకానికి రావాలని దేవుడు కోరుతున్నాడండి. తప్పు చేయని మనిషి అంటే ఎవరైనా ఉంటారండి భూమి మీద మొత్తం మీద? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసిన వాళ్ళమే. ఒక్కొక్కరు ఒక్కో రకం తప్పు చేస్తారు. అందరూ పాపాలు చేసిన వాళ్ళమే. ఇందులో ఎవరు మినహాయింపు ఎవరు కాదు. కానీ దేవుడు మనం మారుమనసు పొందినప్పుడు మన పాపాలన్నీ మూటకట్టి ఆయన వీపు వెనకతలకి విసిరేసుకుంటాడంటే అండి. మరి ఎన్నడూ కూడా ఆ పాపాలను మరలా తిరిగి జ్ఞాపకం తెచ్చుకోడంట అండి. అంటే ఎంత క్షమిస్తాడు చూడండి దేవుడు. మన పాపాలన్నీ మనం మొయ్యలేనంత భారం అవి. మనమైనా మన పితృలైనా మొయ్యలేరండి. అలాంటి పాపాలని దేవుడు తీసివేసి ఏమంటే మనల్ని ఒక పసిబిడ్డలాగా, ఒక నీతిమంతుల్లాగా, దేవుడితో సమానులుగా మరల మనల్ని దేవుడు లెక్కించడానికి రెడీగా ఉన్నాడండి. ఏం చేయాలమ్మా? ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఏంటమ్మా? మనం చేయవలసిందల్లా ఏంటి? దావీదులాగా మనం కూడా ఒప్పుకుంటే, అంటే ఒప్పుకోవడం అంటే మన అందరి ముందుకు వచ్చి మైకులో చెప్పాలని కాదు. ఏమండి, దేవుడితో మనం ముఖాముఖిగా మాట్లాడుకునే అవకాశం ఉంది కదండి. ప్రార్థనలో ఒప్పుకుంటే చాలండి. మనుషుల ముందుకు వచ్చి చెప్పక్కర్లేదు, మా ముందుకు వచ్చి మాట్లాడక్కర్లేదు, మాతో చెప్పక్కర్లేదు, మా చెవులో చెప్పక్కర్లేదు. మేం కాదు కదా మీకు మధ్యవర్తులం, యేసుప్రభు మధ్యవర్తి. యేసుప్రభు ద్వారా దేవుడికి మనం తెలియజేసుకుంటే దేవుడు కనికరిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు. మనం మారు మనసు పొంది ఇంకెన్నడూ దావీదులాగా మనం కూడా పాపం చేయకుండా ఉంటే ఖచ్చితంగా దావీదుని ఎలాగైతే దేవుడు తన హృదయానుసారుడుగా, తన ఇష్టానుసారుడుగా దేవుడు బలంగా వాడుకున్నాడో మనల్ని కూడా దేవుడు మనల్ని తన పనిలో వాడుకుంటాడండి. దావీదు ఎన్ని కీర్తనలు రాశాడండి దేవుడికి. ఏమంటే దావీదు ఎంత దేవుడి మందిరానికి ఎంత సంపాదించాడు, ఎన్ని సమకూర్చాడు. దేవుడికి మందసాన్ని కట్టాలనుకున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయండి. అంటే అన్ని మంచి పనులు దావీదు చేస్తారని దేవుడికి తెలుసు. అందుకనే ఇలాంటి వాడిని విడిచిపెట్టకూడదు, ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. ఇతన్ని నేను కనికరిస్తాను, ఇతనికి ఒక అవకాశం ఇస్తాను అని దేవుడు దావీదుకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దావీదు అవకాశాన్ని వినియోగించుకున్నాడు, బాగుపడ్డాడు. దావీదు గురించి చెప్తే అందరికీ కూడా, యూదులందరికీ కూడా చాలా రోమాలు ఏమండి రెక్కబొడుస్తాయి. అంటే కారణం ఏంటంటే దావీదు అనగానే అందరికీ ప్రియుడు, అందరికీ ఇష్టడు. యేసుప్రభుని కూడా ఏమని పిలుస్తారండి? దావీదు కుమారుడా. అంటే యేసుప్రభే దావీదు వంశం నుండి వచ్చాడండి. అంటే లోక రక్షకుడిని దావీదుకి వారసుడుగా దేవుడు కలుగు చేశాడంటే మరి దావీదు అంటే దేవుడికి ఎంత ఇష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటాడో వారిని కనికరిస్తాడు. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కానీ ఏమండి దేవుడు ఏం చేస్తాడమ్మా? వాళ్ళ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మంచి హృదయమా, చెడ్డ హృదయమా, వాళ్ళు ఏ పరిస్థితిలో చేసి ఉంటారు, వాళ్ళు చెప్తే వినరా, మారరా, ఆయనకి తెలుసండి. దావీదు హృదయం ఎలాంటి హృదయం అమ్మా? కఠిన హృదయమా, మెత్తన హృదయమా? మెత్తన హృదయం. చెప్తే వింటాడు, దావీదు చెప్తే వింటాడని దేవుడికి తెలుసు. అందుకే ఒకసారి ట్రై చేశాడు, ప్రవక్తను పంపించాడు. ప్రవక్త చెప్పగానే నువ్వెవడరా నాకు చెప్పడానికి అనకుండా చెప్పిన వెంటనే ఏమైపోయాడమ్మా? లొంగిపోయాడండి. రాజయ్యుండి, ధనం ఉండి, అధికారం ఉండి, అతని చేతి కింద సమస్తం ఉండి కూడా దావీదు ఏమైపోయాడమ్మా? లొంగిపోయాడు, ఒప్పేసుకున్నాడు, పశ్చాత్తాప పడిపోయాడు, మారు మనసు పొంది భావి తరాల వాళ్ళు కూడా చదువుకునేటట్లుగా నేను పాపం చేశాను అని రాసేసాడండి.
ఒక కీర్తన రాసేసాడండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నది కూడా ఏంటంటే, మనం కూడానండి ఏ తప్పు చేయలేదనంటే అబద్ధం ఆడినోళ్ళమే. మనందరం కూడా అనేక పాపాలు చేసి, దావీదు ఒక పాపమే చేసి ఉంటాడు, మనం అనేక పాపాలు చేసామండి. కాబట్టి మన పాపాలను కూడా మనం ఏం చేయాలమ్మా, ఒప్పుకుంటే దేవుడి దగ్గర ఎప్పుడు కూడా మనం చేసిన తప్పులను దాయకుండా మనం ఒప్పుకుంటే, దేవుడి దగ్గర విడిచిపెడితే, దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడమ్మా, కనికరిస్తాడు. మనల్ని కనికరిస్తాడు, తన పనిలో వాడుకుంటాడు, తన సాధనంగా వాడుకుంటాడు, మనల్ని గొప్ప స్థితిలో కూర్చోబెడతాడండి. ఇక మూడవ ఉదాహరణగా మనం చూసినప్పుడు, దేవుడు ఎవరిని కనికరించాడు అని మనం చూస్తే, నీనేవే పట్టణస్థుల్ని కనికరించాడని బైబిల్లో రాయబడింది. నీనేవే పట్టణస్థులు ఏమండి, వీళ్ళు అశ్షూరు ముక్షు పట్టణం నీనేవే, చాలా ధనవంతులు పట్టణం. ఏమంటే అక్కడ వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళ పాపం పరాకాష్ఠకు చేరిపోయిందండి. వాళ్ళు అన్యులైన దేవుని పిల్లలే కదండి. కాబట్టి దేవుడు ఏం చేశాడండి, ఆ అన్యులైనటువంటి వారిని తప్పు చేసినా శిక్షించేవాడు. అప్పుడు యోనా అనే ఒక ప్రవక్తని నీనివే పట్టణానికి వెళ్ళి, వాళ్ళ యొక్క పాపం పరాకాష్ఠకు అయిపోయిందని, ఒక 40 రోజుల్లో ఆ పట్టణం దుర్గతి పాలు అయిపోద్దని ప్రకటించమని పంపిస్తాడు. అప్పుడు యోనాకి ఆ నీనివే పట్టణస్థుల గురించి తెలుసు. నేను వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తే నన్ను బతకనిస్తారా, వాళ్ళు నన్ను చంపేస్తారు, వాళ్ళు ఊరు వెళ్ళి వాక్యం చెప్పడమే అని. అమ్మో ఆ పట్టణమా, అమ్మో వాళ్ళ బహువిగ్రహారాధికులు, అమ్మో వాళ్ళ పాపంలో పరాకాష్ఠకు చేరిపోయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నేను వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం వేస్ట్, బతుకుంటే ఎక్కడైనా సేవ చేసుకుంటాను అనుకొని మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా దేవుడి సేవే కదా అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడమ్మా, ఆ ఓడలో వెళ్ళేటప్పుడు తుఫాను వచ్చేలా చేశాడు. ఆ ఓడ నావికులు చీట్లేసి ఎవరు పాపాత్ములు ఉన్నారో అని వాళ్ళ నమ్మకం అండి. వాళ్ళ అన్యజనులకు అలాంటి నమ్మకాలు ఉంటాయి. అప్పుడు అందులో ఈయన పేరే వచ్చేలా చేశాడు దేవుడు. ఏమంటే ఆ పేరు వచ్చిన వెంటనే వాడిని ఏం చేశారు, బాబు నువ్వేం చేసావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగితే ఒప్పేసుకున్నాడు ఆయన కూడా తప్పుని. అయ్యా నేను దేవుని సేవకుడినండి, కానీ దేవుడు చెప్పినట్టు వినలేదు, నేనేవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళే వాడెక్కాను, నా వల్లే మీకు అందరికీ కష్టం వచ్చింది. ఇప్పుడు మీరందరూ సముద్రంలో మునిగిపోకుండా ఉండాలంటే నన్ను ఈ సముద్రంలో పడేయండి, నేను చనిపోతే మిమ్మల్ని దేవుడు విడిచిపెడతాడు, నన్ను శిక్షించడానికే దేవుడు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పగానే వాళ్ళు ఆయన్ని సముద్రంలో ఎత్తి పడేశారంట. దేవుడు ఏం చేశాడమ్మా, కనికరించాడు అతన్ని. తప్పు ఒప్పుకున్నాడు కదా, యోనా ఒప్పుకున్నాడు కదా అండి, ఒప్పుకున్నాడు. నేను తప్పు చేయలేదు, నేను నీతిమంతుని అనలేదు, సీటు మళ్ళీ తీయండి నా పేరు వచ్చింది ఏంటి అనలేదండి, ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే అప్పుడు దేవుడు కనికరించి ఒక చేపను పంపించాడంట. ఆ చేప అతన్ని మింగేసింది. చూడండి వాళ్ళు ఎట్టిపాక కొడేస్తారో తెలియదు, ఆ చేప బహుశా ఎక్కడ పడతాడని వాడ చుట్టూ తిరుగుతుందేమో స్పీడ్గా. ఏమండి ఒకవేళ ఆ చేప కాకుండా మొసలో ఏదైనా ఉంటే తినేస్తుంది. దేవుడు ఎంత రెడీగా అతను సముద్రంలో పడగానే అతని ప్రాణం పోకమునిపే అది మింగాలి, అతను బతికుండాలి, అతనికి ఏ అపాయం జరగకూడదు, అతను నీనివే పట్టణానికి వెళ్ళాలి. ఎంత జోక్యం చూడండి, అద్భుతం అండి. అది 3 రోజులు పట్టిందంటండి. చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు యోనా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, మారు మనసు పొందాడు అనమాట. తప్పు చేశాను తండ్రి, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని. దేవుడు అతన్ని క్షమించాడు, కనికరించాడు, నీనివే పట్టణానికి తీసుకెళ్ళి కక్కేశాడు. నిజంగా యోనా చాలా మంచి బోధకుడండి. ఆయన ఎంత బోధకుడంటే, ఆయన వాక్యం చెప్పాడట, వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి వాక్యం అసలు 4 రోజులు తిరిగితే కానీ ఆ ఊరు తిరగలేము. కానీ ఈయన ఒక్కరోజే ప్రయాణం చేశాడట, ఒక్కరోజే వెళ్ళి చెప్పాడట, మొత్తం పట్టణం అంతా మారిపోయారంటండి. చూసారండి, అప్పుడు కొన్ని వీధులకి వెళ్ళలేకపోయాడు, కొన్ని శివార్ల వరకు వెళ్ళలేకపోయాడు. ఏదో నగరం నడిబొడ్లో నిలబడి ఏదో చెప్పేశాడు. ఒకరోజు ప్రసంగం చేశాడు. 4 రోజులు ప్రసంగం చేయాలనుకోండి, ఒక్కరోజులో చెప్పాడు అతను. ఆ ఒక్కరోజు ప్రసంగం ఎలా చేసి ఉంటాడండి. ఏమండి, రాజుగారు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ గోనుబట్ట కట్టేశారు, అందరూ చెడు పనులు చేయడం మానేశారు. ఏమంటే అబద్ధాలాట మానేశారు, మోసాలు చేయడం మానేశారు, చెడు అలవాట్లు మానేశారు.
పశువులతో సహా మనుషులు అందరూ ఉపవాసం ఉన్నారు. అందరూ కూడా పశ్చాత్తాప పడిపోయి, భయపడి, వడికిపోయి దేవుడికి సాష్టాంగ పడిపోయారంటండి. తప్పు చేశాం తండ్రి, మా మీదకి ఉగ్రత రానవ్వకు తండ్రి అని అందరూ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారంట. చూడండి, ఆ విషయాలన్నీ యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనం చదివితే అక్కడ కనపడతాయండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. అప్పుడు ఏం చేశాడమ్మా దేవుడు? దేవుడు చెయ్యాలనుకున్న కీడును చేయకుండా విడిచిపెట్టేశాడండి. వాళ్ళని చంపేయాలనుకున్నాడు, వాళ్ళని నాశనం చేసేయాలనుకున్నాడు, ఆ పట్టణాన్ని దుర్గత పాలు చేసేయాలనుకున్నాడు. అంటే దేవుడు మనసునే మార్చేసిందండి వాళ్ళ మారు మనసు. ఏమండి, వాళ్ళు చాలా కఠినం. వాళ్ళ గురించి మనం చూసినప్పుడు వాళ్ళు చాలా చెడ్డవాళ్ళని అర్థమైంది. దేవుడు పంపించాడంటే ప్రవక్తని, దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడంటే ఒకసారి వెనక్కి తిప్పడు, కానీ తిప్పాడు. అంటే వాళ్ళు ఎంత మారు మనసు పొందారో చూడండి, ఎంత వాళ్ళు తప్పులను ఒప్పుకున్నారు, చెడు పనులు చేయడం మానేశారు. ఏమండి, ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరిస్తాడు. ఎంత ఘోర పాపులనైనా కనికరిస్తాడు. ఎప్పుడమ్మా? మనం తప్పు చేయలేదని కాదండి కనికరించాడంటే. దేవుడు కనికరించడం మనం ఏ తప్పు చేయలేదని కాదు. నినివే పట్టణస్థుల్లాగా మనం కూడా అనేక తప్పులు చేసిన వాళ్ళమే. కానీ దేవుడు మనం మారు మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని కనికరించి, దేవుడు తన కృపను మనకు చూపించి, తన జాలిని, తన దయను మన మీద ఉంచి మనల్ని కాపాడుతున్నాడండి. అంతే తప్ప మన గొప్పతనం, మన క్రియలు కానే కాదు. మన గొప్పతనం కాదండి, మన నీతి కాదండి. 4వ ఉదాహరణగా మనం చూస్తే, సిలువ మీద దొంగ. యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఆయన సిలువేసినప్పుడు ఆయనతో పాటు 2 దొంగలకి కూడా, ఖైదీలకి కూడా అదే రోజు సిలువేశారండి. అప్పుడు వాళ్ళు ఒకడంట యేసుప్రభుని దూషించాడంట. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చూడు బాబు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వారితో 39 నుంచి చదువుదామండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. మొదట ఏం చేశాడంటమ్మా? ఆయన యేసుప్రభుని దూషించాడంట. అంటే ఎలా దూషించుంటాడు? ఏమని ఉంటాడు? చేతగానోడా అని ఉంటాడేమో. నీకు పౌరుషం లేదట్రా, నీకు రోషం లేదట్రా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అని ఆయన కోపాన్నంతా యేసుప్రభు మీద చూపించాడంట మాటలతో. ఏమండి, అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అరే, దేవుడు నీకు ఇంత శిక్ష వేసినా ఇంకా నీకు దేవుడు అంటే భయం లేదురా నీకు అని వాడిని దెబ్బలాడాడంటండి రెండో ఖైదీ. యేసుప్రభు అయితే మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు అతనికి. కానీ ఇటుపక్క కూర్చున్న కుడిపక్కున్న దొంగ మాట్లాడుతున్నాడండి ఆ దొంగతో. దేవుడికి భయపడవా? ఇంకా భయపడవా? ఇప్పటికైనా భయపడవా? ఈ చివరి గడియల్లోనైనా దేవుడికి భయపడవా? ఇంకా నీకు దేవుడంటే భయమే లేదా అన్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. మనం ఎన్ని తప్పులు చేసాం, ఎన్ని దొంగతనాలు చేసాం, ఎన్ని హత్యలు చేసాం, ఎన్ని మర్డర్లు చేసాం, ఎన్ని మానభంగాలు చేసాం, ఎంతమందిని గాయపరిచాం, ఎంతమందిని దిక్కుమాలిన వాళ్ళని చేసాం, ఎంతమంది విధవరాలు చేసాం.
మనకిది న్యాయం, మనం తగిన ఫలాన్ని అనుభవిస్తున్నాం, మనకి ఇలాంటి శిక్ష వేయడం నిజంగా న్యాయం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ఏ తప్పు చేయలేదు ఇతను నిర్దోషితను. ఈ నిర్దోషిని, నీతిమంతుణ్ణి అన్యాయంగా సిలివేశారు. అలాంటి ఆయన్ని నువ్వు తిడతావా అని ఆయనకి భయపెట్టాడండి. ఏమండి, అప్పుడు ఆ సమయంలో యేసుప్రభు వైపు చూసి ఈ దొంగ ఏమన్నాడంట, ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. అయ్యా, నా జీవితం మీద అయిపోయింది, నేను చచ్చిపోతాను, కానీ నువ్వు మళ్ళా వస్తావు కదా, మళ్ళీ నువ్వు రెండో రాకడలో వస్తావు కదా, నువ్వు మళ్ళా వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడంట. అంటే ఆయన ఆ ఒక్క క్షణంలో తాను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు, యేసుప్రభు దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాడు, యేసుప్రభుకు రాజ్యం ఉందని ఒప్పుకుంటున్నాడు. ఏమంటే ఆ రాజ్యంలో మరలా యేసుప్రభు రాబోతున్నాడని కూడా ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన దేవుడి పట్ల అంత అపారం, అంటే ఆయన దొంగే, ఏమంటే అప్పటి వరకు ఆయన కఠినమైన హృదయం కలిగిన వాడే, కానీ యేసుప్రభు ఎదుట మాత్రం ఎలా ప్రవర్తించాడమ్మా, మెత్తన హృదయంగా కలిగి మాట్లాడాడు. మెత్తన హృదయం, పశ్చాత్తాపడ్డాడు, తప్పులు ఒప్పుకున్నాడు. మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, మాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. యేసుప్రభు ఏ తప్పు చేయలేదని యేసుప్రభు గురించి అర్థం చేసుకున్నాడండి. ఇప్పుడు వెంటనే యేసుప్రభు నోరు తెరిచి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను. నువ్వు ఎప్పుడో నేను జ్ఞాపకం చేసుకోవడం కాదు నాయన, ఇప్పుడే, ఈరోజే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. నాతో కూడా నీతిమంతులు లెక్కల నువ్వు కూడా ఆ అబ్రహాం దగ్గరికి వస్తావు, నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఇప్పుడు ఈ రోజు నుంచి నీకు నెమ్మదే అన్నాడు. చూడండి, ఒక దొంగ అండి అతను ఒక దొంగ, ఒక హంతకుడు, ఒక నేరస్తుడు, క్రిమినల్. ఎంత క్రిమినల్ అంటే ఎవ్వరూ అతన్ని క్షమించలేదు. ప్రభుత్వం అతనికి సిలువేసేసింది. కాసేపట్లో చచ్చిపోబోతున్నాడు. చచ్చిపోబోయే ముందు ఏమయ్యాడమ్మా, చివరి గడియల్లో మేలుకున్నాడు, మారు మనసు పొందాడు, తన తప్పులు ఒప్పుకున్నాడు, తగ్గించుకున్నాడు, యేసుప్రభుని ఘనపరిచాడు. కాబట్టి ఏమైందమ్మా, దేవుడు అతన్ని కనికరించాడండి. దేవుడు అతన్ని కనికరించి యేసుప్రభు వెనకాతలు తిరిగిన శిష్యులకే అవకాశం లేదు, యేసుప్రభుతో పాటు వెంటనే వెళ్ళిపోయే అవకాశం లేదు. యేసుప్రభుకి చాలా మర్యాదలు, సపర్యలు, పరిచర్యలు చేసిన వారికి అవకాశం లేదు. కానీ ఎవరికి లభించిందండి ఈ లాటరీ, బంపర్ లాటరీ? సిలువ మీద దొంగకి లభించిందండి. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని కనికరించిన వాడు. మనం కూడా దొంగలమేనండి, ఏమండి? మనం అనేక దొంగలు, మనం మంచివాళ్ళం కాదు, మనం కూడా దొంగలమే. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి మనం కూడా వచ్చామండి. మనం అన్యులం, మనం లోకంలో ఉండేవాళ్ళం, విగ్రహార్థికులం. దేవుడు మనల్ని ఎంత కనికరించాడో మనం యేసుప్రభుని తెలుసుకోగలిగామంటే, బాప్తిసం పొందుకోగలిగామంటే అది అసాధ్యం అండి, సాధ్యమైన విషయం కాదు. దేవుడు మనల్ని కనికరించబట్టే మనకు సువార్త మన దాకా వచ్చింది. మనకెవరో చెప్పారు, మనం దేవుడు నమ్ముకోగలిగాం, విశ్వసించగలిగాం, మారు మనసు పొందగలిగాం, బాప్తిసం పొందగలిగాం. ఏమంటే దేవుడి రాజ్యంలో కొనసాగలుగుతున్నాం. లోకంలో కోటీశ్వరులకి ఈ భాగ్యం లేదండి, లోకంలో వాళ్ళకి లేదు. మనం పరదేశకి వెళ్తాం, ఏమంటే వాళ్ళు నరకానికి వెళ్తారు. కాబట్టి దేవుడు మనల్ని కనికరించాడండి. నిజంగా దేవుడి చేత మనం కనికరించబడ్డాం. కానీ మరలా ఎప్పటికీ కూడా దేవుడు మనల్ని కఠినం చేసేటట్లుగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదండి. అంటే ఆ దొంగ కనికరించబడ్డాడు, మళ్ళీ అతన్ని దేవుడు కఠినపరిచే వరకు అతను బతకలేదు, అది వెంటనే చచ్చిపోయాడు. కాబట్టి మనం కనికరించబడ్డాం, కొంతకాలం బతుకుతున్నాం. ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్న తర్వాత మనం బ్రతుకుతున్నామండి. ఈ బ్రతికే దినాల్లో మరలా ఎప్పుడైనా దేవుడు మనల్ని చూసి మనల్ని అసహించుకునేటట్లుగా, మనల్ని విడిచిపెట్టేసేటట్లుగా ఏమండి మారిపోయే అవకాశం ఉందా లేదా? ఉందండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన మాటలతో కానీ, మన ప్రవర్తనతో కానీ,
మన క్రియలతో కానీ, ఏమండి, మనం ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని కఠినపరిచేసేటట్లు మనం ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదండి. ఎప్పుడూ మనం దేవుడి యొక్క కనికరాన్ని పొందుకునేవారుగానే ఉండాలండి. ఇక ఈ కనికరించబడిన వారి లిస్టులో మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే అపోస్తులైన పౌలండి. అపోస్తులైన పౌల్ని కూడా దేవుడు కనికరించాడా అండి? కనికరించాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూస్తే, 1 తిమోతి 1వ అధ్యాయము 12-13 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఏమండి, పౌలు యేసుప్రభు నమ్ముకోక మునుపు సౌలుగా ఉన్నప్పుడు, ఏమంటే ఆయన ఎలాంటి వాడంటమ్మా? దోషకుడు. ఎవరిని దూషించేవాడు? నీతిమంతులు, మంచివాళ్ళనా? కాదు. దేవుడు రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే, ఎవరైనా అబద్ధ బోధలు చేస్తున్నారని ఆయన అనుకుంటే, ఏమండి, యెహోవా దేవుడు స్థానాన్ని ఎవరికి ఇస్తున్నారని తెలుసుకొని ఆయన దూషించాడంట వాళ్ళని. క్రైస్తవులు దూషించాడు. ఇవన్నీ దూషించడం, హింసించడం చిన్న విషయాలు కాదండి. మనకు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివితే, ఆయనట ఆ మార్గంలో ఉన్నవారిని బెదిరించేవాడట. తర్వాత హత్య చేయుటకును, బెదిరించుటకును, హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ఈ మార్గమందున్న పురుషులను, స్త్రీలను బంధించి యెరూషలేముకు తీసుకొని రావడానికి పత్రికలు తీసుకొని వెళ్ళాడంట. అంటే ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కడ దాక్కున్నా వాళ్ళని ఈడ్చుకొచ్చి యెరూషలేం జైల్లో పడేయాలి. అందరూ యెరూషలేం వచ్చి దేవాలయంలో దేవుడిని ఆరాధించుకునేలా చేయాలని ఆయన ఉద్దేశం అండి. ఉద్దేశం మంచిదే, కానీ ఆయన దేవుడికి వ్యతిరేకంగా ఆయన అర్థం చేసుకున్నాడండి. యేసుప్రభు దేవుని కుమారుడని అర్థం చేసుకోలేకపోయాడు. యెహోవా దేవుడి పక్షంగా పోరాడుతున్నాడు, కానీ యేసుప్రభుని అర్థం చేసుకోలేకపోయాడండి. అప్పుడు యేసుప్రభే అతని దగ్గరికి దిగొచ్చాడండి. ఆ దమస్కు మార్గానికి వెళుతుంటే ఒక వెలుగు, పెద్ద వెలుగు ఆయన కంటికి కొట్టింది. వెంటనే ఆయన ఆ వెలుగుని చూడలేక గుర్రమంచి కింద పడ్డాడు. నువ్వెవడో ప్రభువా అని అడిగాడు. అడిగినప్పుడు, నీవు హింసించుచున్నా యేసును. సౌలా సౌలా, నువ్వేలా నన్ను హింసించుచున్నావు అని అడిగినప్పుడు ఏమైపోయాడండి? అతను మారిపోయాడండి. అయ్యో, నిన్ను హింసిస్తున్నానా? నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అనుకోలేదు. అదంతా అబద్ధం అనుకున్నాను, ఇదంతా మోసం అనుకున్నాను, నువ్వు మామూలు మనిషి అనుకున్నాను, వీళ్ళందరూ అబద్ధం చేస్తున్నారు అనుకున్నాను, తప్పైపోయిందని పశ్చాత్తాపడ్డాడు, కనికరించబడ్డాడు. అదే చెప్పాడండి అక్కడ 1 తిమోతి 1:12-13 వచనంలో. ఏమంటే, తెలియక చేసి తిని గనుక, ఏమండి, అవిశ్వాసం చేత తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను. తెలిసి చేయలేదు, నేను క్రైస్తవుని హింసించాను, తెలియకే చేశాను. తెలిసి ఉంటే నేను అలా చేస్తానా? అందుకనే ఎంత హింసించాడో క్రైస్తవుల్ని అంత ప్రేమించాడండి. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేకులు క్రైస్తవులుగా మార్చి అనేక సంఘాలు కట్టి గొప్ప సేవ చేశాడు. చివరి ప్రాణం తుదిశ్వాస విడిచిపెట్టే వరకు కూడా దేవుడు పనిని బలంగా చేశాడండి. దేవుడికి అనేక మంది కుమారులను తయారు చేసి దేవుడికి అందించాడు. అందుకే పౌలు ఏమన్నాడమ్మా? నేను కనికరింపబడ్డాను, నేను తప్పే చేశాను, నా తప్పును ఒప్పుకున్నాను, కనికరింపబడ్డాను. కానీ సౌలు గురించి మొదట్లో చూసినప్పుడు ఎలాగుంటుందండి? విలన్లాగా ఉంటాడు. అననీయ కూడా యేసుప్రభుకి అదే చెప్తాడు, వద్దు ప్రభువా, అతన్ని రక్షించమంటావేంటి? అతని కళ్ళు పోవడం మంచిదే అయింది, అతని కళ్ళు బాగు చేయమంటావేంటి అని యేసుప్రభుకి బోధ చేయబోతుంటాడు. లేదు, అతను నా సాధనం, అన్యజనుల కొరకు నేను ఏర్పాటు చేసుకున్న వెపన్ అతను,
నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. కాబట్టి ఏమండి మనం కూడానండి, మనల్ని కూడా దేవుడు అలాగే మనల్ని కూడా ఎన్నుకున్నాడండి. మనం కూడా చాలామందిని చూస్తుంటాం, ఒకప్పుడు యేసుప్రభుని ద్వేషించిన వాళ్ళే ఈరోజు యేసుప్రభుని నమ్ముకోవడం మనం చూస్తుంటాం. అంటే వాళ్ళు తెలియక, ఇప్పుడు మనం అలాగ అనుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా అన్యజనులు యేసుప్రభుని దూషేస్తుంటారు అంటారు కదండి, ఎటకారం చేస్తారు, ఏలకాలం చేస్తారు. మనం ఓర్చుకోవాలి. వాళ్ళు తెలియక చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలండి. తెలిస్తే చేస్తారమ్మా? తెలిస్తే చేస్తారా? తెలీదు వాళ్ళకి. వాళ్ళు తెలియక వాళ్ళు మాటలు అంటున్నారు అని యేసుప్రభులా మనం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు. ఏదో ఒక రోజున వారిని కూడా కనికరిస్తాడండి. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చూస్తే ఇక్కడ ఎపఫ్రొదితు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ ఎపఫ్రొదితు అనే వ్యక్తి ఆయన చేసే పని ఏంటంటే పౌలుకి పరిచర్య చేయడం. పౌలు రోమాచార్యలో ఉన్నప్పుడు పౌలు దగ్గరికి అనేక వస్తువులు పట్టుకొని వస్తుంటాడు. మళ్ళీ పౌలు చెప్పిన వాక్యాలన్నీ అవన్నీ గ్రంథస్థం చేసి అవి పట్టుకొని వచ్చి మళ్ళా సంఘాలకు ఇస్తుంటాడు. ఈయన పౌలు దగ్గర ఒక కొడుకులాగా పెరిగాడనమాట అండి. పౌలు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి, పౌలు కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అండి. ఏమంటే ఈయన పౌలు దగ్గర ఉన్నాడంట. ఆయన సడన్గా అనారోగ్యం పాలైపోయాడంట అండి. చూడండి, పేషెంట్కి సర్వీస్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళి మనం పేషెంట్ అయిపోతుంటాం చాలా సందర్భాల్లో. బహుశా పౌలు అలాంటి అనారోగ్యంతో ఉన్నాడేమో, అతని దగ్గర ఉండడం వల్ల ఇతనికి ఇన్ఫెక్షన్ వచ్చింది. మొత్తానికి ఈయన జబ్బు పడిపోయాడండి. జబ్బు పడిపోయిన ఈయనకి ఏంటంటే ఈ వాక్యాలు పట్టుకెళ్ళాలి, సంఘానికి ఇవ్వాలి. ఈ వాక్యాలు పౌలు చెప్పిన వాక్యాలన్నీ సంఘానికి పట్టుకెళ్ళి ఈ పత్రికలు అందించాలి. అదండి అతని ఆలోచన. ఇంకా చావసిద్ధమైపోయాడంటండి. చావసిద్ధమైపోయాడు. ఇంకా బతుకుతాడు అనుకోలేదంటండి. ఈ ఎపఫ్రొదితు చచ్చిపోతాడు అనుకున్నాడు పౌలు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కనికరించబడ్డాడు. దేవుడు ఏం చేశాడమ్మా? అతనిలో ఉన్న మంచి గుణం, నేను చనిపోయే లోపల ఈ వాక్యాలన్నీ సంఘానికి అందించాలి, సంఘాన్ని మార్చాలి, సంఘాన్ని రక్షించుకోవాలి, సంఘాన్ని బలపరుచుకోవాలి, ఈ వాక్యం ఎలాగైనా నేను తీసుకుని వెళ్ళే సంఘానికి అందించాలని ఒక మంచి కోరిక అతను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటమ్మా? అతన్ని కనికరించాడండి. ఇప్పుడు మనం కూడానండి, కరోనా వచ్చినప్పుడు మనం చాలామంది చచ్చిపోవడం చూసాం. ధనవంతులు చచ్చిపోయారండి, హాస్పిటల్లోకి వెళ్ళి చచ్చిపోయారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చనిపోయారండి, కోట్లు ఉన్న వాళ్ళు చనిపోయారు. మనం బతికేసామండి. మనకి మూతికులు మాస్కులు కూడా పెట్టుకోకుండా తిరిగేసాం, అయినా బతికేసాం. ఏమంటే మన శానిటైజర్లు వేసి పెద్దగా కొనుక్కోకుండానే మనం బతికేసామండి. ఎలా బతికేసామండి? దేవుడు మన మీద కనికరించబట్టి వీడిని బతికిస్తే నాకు ఉపయోగపడతాడు, నా పని చేస్తాడు, నన్ను ఆరాధిస్తాడు, నాకు సహకారం అందిస్తాడని దేవుడు మన విషయంలో నమ్మాడు. కాబట్టి దేవుడు మనకి ఆయుష్ ఇచ్చాడండి. మనం ఈ 4-5 సంవత్సరాలు బట్టి కూడా హ్యాపీగా ఉండగలిగామంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని కనికరించబట్టే. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్నాడండి. మనం మనుషుల్ని కనికరిస్తే మనల్ని దేవుడు కనికరిస్తాడండి. మనం మనుషుల్ని ఎప్పుడైతే ద్వేషిస్తామో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడమ్మా? ద్వేషిస్తాడు. మనం ఎప్పుడు కనికరాన్ని దాటి వెళ్ళిపోకూడదండి. యాకోబు పత్రికలో కూడా 2వ అధ్యాయం 16వ వచనంలో అదే మాట ఉంటుందండి. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానంగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్తే ప్రయోజనం ఏమి అన్నాడండి. ఇప్పుడు ఎవరైనా చలేస్తుంది బాబు అంటే ఏం చేయాలండి? చలి కాసుకో, మంట వేసుకో అని చెప్పాలా? దుప్పటి ఇవ్వండి, మీకు కలిగింది ఇవ్వండి, వస్త్రం ఇవ్వండి. అంతేకాని జాగ్రత్త అని 100 సార్లు చెప్పినా సుఖమేం లేదు. క్రియ చేయండి, ఏదైనా చేయండి, కనికరించండి. మనుషుల్ని మీరు కనికరిస్తే దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు అని. ఏమండి, ఇప్పుడు మనకు ఉందండి ఎపఫ్రొదితు లాంటి గుణం ఉందా మనకి? అయ్యో మా గ్రామస్తులకి సువార్త అందించాలి, వాక్యం అందించాలి, మా సంఘానికి వాక్యం అందించాలి, మా బైబిల్ క్లాసులు పెట్టాలి, ఏదో ఒక స్త్రీలు కూడక పెట్టాలి, ఏదో ఒక వీధి కూడుకు పెట్టాలని ఈరోజు ఎపఫ్రొదితులాగా ఎంతమంది మనుషుల్ని కనికరిస్తున్నారు? మనం
మనం మనుషుల్ని మన సహోదరుల్ని కనికరిస్తే దేవుడు మనకి కనికరించి ఆయుష్ ఇస్తాడు. ఏమండి? ఇలాంటి వాడు బతికుంటే కొద్ది రోజులు నా పనికి ఉపయోగపడతాడు, నా సహాయం చేస్తాడండి. కాబట్టి దేవుడు మనల్ని కనికరిస్తాడండి. మన హృదయాన్ని చూసే కనికరిస్తాడు. మన మెత్తన హృదయమో కఠిన హృదయమో దేవుడికి ముందే తెలుసండి. కాబట్టి దేవుడు కనికరించడాన్ని మనం బైబిల్ చరిత్రలో చూసాం. ఎవరెవరి గురించి చెప్పుకున్నామమ్మా? మొట్టమొదటగా యాకోబుని కనికరించాడని చూసుకున్నాం. రెండోది దావీదుని కనికరించాడు. నీనెవే పట్టణస్థుల్ని యోనాని కనికరించాడు. సిలువ మీద దొంగని కూడా కనికరించాడు. పౌల్ని కూడా కనికరించాడు. ఎపఫ్రోదితుని కూడా దేవుడు కనికరించాడని మనం చదువుకున్నామండి. అయితే ఇప్పుడు పార్ట్ 2, టైం లేదు అయినా స్పీడ్గా చెప్పుకుందామండి. దేవుడు ఎవరిని కఠినపరుస్తాడు? దేవుడు ఎవరిని కఠినపరుస్తాడు అని మనం చూస్తే అదే రోమాపత్రిక 9వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూసినప్పుడు ఫరోని కఠినపరిచాడు. మొదటగా ఎవరినమ్మా? ఫరో హృదయమును దేవుడు కఠినపరిచాడు. నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకును అన్నాడండి. దేవుడు ఎందుకు ఫరో హృదయం కఠినపరిచాడు? 2 కారణాలండి. ఫరోకి దేవుడు బలం చూపించడానికంట. రెండోది నా నామము భూలోకమందంతటా ప్రచురపరచడానికి. ఫరో గనక మోసే చెప్పగానే వెళ్ళిపోండి అని అన్నాడు అనుకోండి ఇశ్రాయేలుని, దేవుడు గొప్పతనం ఫరోకి తెలిసేది కాదు, దేవుడు గొప్పతనం ప్రపంచానికి తెలిసేది కాదు. ఆ 10 రకాల అద్భుతాలు చేయవలసిన పరిస్థితే వచ్చేది కాదు. ఎర్ర సముద్రాన్ని చీల్చే అవకాశమే వచ్చేది కాదు కదండి. అంటే ఒక్కడిని కఠినపరచడం వల్ల దేవుడు గొప్ప కార్యాలు అందరికీ తెలిసేయండి. అందుకే దేవుడు ఆ ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట అండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో ఆ విషయం ఉందండి. నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. 13వ వచనంలో, యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినపరిచెను గనుక అతడు వారి మాట వినకపోయెను. 9వ అధ్యాయం 12వ వచనంలో అదే విషయం ఉంటుందండి. అంటే కొన్నిసార్లు అండి మనం ఎంత చెప్పినా వాడు మారలేదండి, ఎంత చెప్పినా వాడు రావట్లేదండి, ఎంత చెప్పినా వాడు అంగీకరించలేదండి, ఒప్పుకోవట్లేదండి అంటుంటాం మనం. మత్సాకళ్ళు ఉన్నోళ్ళు కూడా కొంతమందికి మనం సత్యం చెప్తుంటాం, వాళ్ళు వినరండి, వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరండి. వాళ్ళు మనుషులే నమ్ముతారు, వాక్యాన్ని నమ్మరు, బైబిల్ నమ్మరు, బైబిల్ చూపించినా నమ్మరు. అంటే అప్పుడు దేవుడు వాళ్ళని కఠినపరిచాడేమో, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసాడేమో అనుకోవాలండి. మనం ఏం చేయలేమండి ఇంకా. ఏమండి, దేవుడు ఇంకా ఎవరిని కఠినపరిచాడు అని చూస్తే ద్వితీయోపదేశకాండ 2వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండ 2వ అధ్యాయం 30వ వచనంలో, హెష్బోను రాజైన సీహోనును అతని మనసును కఠినపరిచి అతని హృదయము తెగింపజేసెను అన్నాడు. అంటే వీళ్ళు అమోరీయుల రాజు అండి ఇతను, సీహోను. ఈయన్ని కూడా కఠినపరిచాడు. ఇశ్రాయేల్ ప్రయాణంలో ఆయన అడ్డుకున్నాడట, మా ఊరి మీద రావడానికి వీలు లేదని. అప్పుడు దేవుడు అక్కడ గొప్ప యుద్ధం చేయించాడు, వాళ్ళు ఓడించాడు, అమోరీయులు ఓడించి ఇశ్రాయేల్కి విజయాన్ని కలుగు చేశాడండి. దేవుడు అలాగా కొన్నిసార్లు కఠిన హృదయం కలిగిన వారిని ఏం చేస్తాడమ్మా? దేవుడు ఓడిస్తాడు, శిక్షిస్తాడు. ఫరోని శిక్షించాడు, ఈ అమోరీయుల రాజు అయినటువంటి సీహోనును కూడా అక్కడ కఠినపరిచి ఆయన బుద్ధి వచ్చేలా చేశాడండి. తర్వాత మనం చూస్తే సౌలు రాజుని కూడా కఠినపరిచినట్టుగా కనపడుతుందండి. సౌలు దావీదుని చంపాలని చూస్తుంటాడు, దావీదేమో సౌలుని క్షమిస్తుంటాడు. దొరికిపోతుంటాడు సౌలు అస్తమానం, దావీదు చేతికే దొరికిపోతాడు. దావీదుని చంపాలని వస్తాడు, దావీదు చేతికే దొరికిపోతుంటాడు. కానీ దావీదు మాత్రం సౌలుని చంపడం, అందరూ చంపమని ఎంకరేజ్ చేస్తారు, దావీదు చంపడం. అప్పుడు సౌలుకి ఆ విషయం తెలిసేలా చేస్తుంటాడు దావీదు మాత్రం. నువ్వు నాకు దొరికావు, ఇప్పుడు నేను చంపలేదు,
ఇప్పటికే నువ్వు అర్థం చేసుకో, నీ మీద నాకు కోపం లేదు, నేను చంపాలనుకోవట్లేదు, నువ్వే నన్ను చంపాలనుకుంటున్నావు అంటే అప్పుడు వెంటనే మారిపోతాడండి ఆ క్షణానికి. ఇంకా బాబు ఈ రోజు నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ అంటాడు అనమాట. నువ్వు నా కొడుకులు అంటాడు, నేను నీ తండ్రులు అంటాడు అంటాడు. మళ్ళీ మా అమ్మాయిలు వదిలేసి. అంటే సౌలు మారు మనసు పొందే అవకాశాన్ని దేవుడు సౌలుకి ఇవ్వలేదండి. మారు మనసు పొందే అవకాశం ఇవ్వలేదు. అలాంటి పరిస్థితిలో కూడా మళ్ళా దావీదుని చంపడానికి మర్నాడు బయలుదేరుతున్నాడు అంటే దేవుడు ఏం చేశాడమ్మా, సౌలుని కఠినించేసాడండి. కొందరిని మారు మనసు పొందే అవకాశం దేవుడు కొంతమందికి ఇవ్వడం. సౌలుకి రాలేదండి, అలాంటి అవకాశం రాలేదు. ఉదాహరణకి మొదటి సమూయేలు గ్రంథంలో 24:16 ఏమంటే అక్కడ దావీదు చెప్తాడు, అయ్యా నేను చంపలేదు, చూడండి నీ వస్త్రపు చెంగి కోసాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు కానీ నేను చంపలేదు అంటే, దావీదా నాయనా నా కుమారుడా, అన్యాయంగా నేను చంపాలనుకున్నాను అని ఒప్పుకుంటాడు. మళ్ళా 26 దగ్గరికి వచ్చేటప్పటికి 26 మొదటి 2 వచనాల్లో 3000 మందిని తీసుకొని మళ్ళీ దావీదుని చంపడానికి బయలుదేరుతాడండి. అంటే అప్పటికప్పుడే మంచిగా మారుతాడు, అప్పటికప్పుడే మళ్ళా కఠినం అయిపోతుంటాడు. ఎవరండి అతను అలా కఠినం చేసేసింది? దేవుడు. ఇంకా అతను మారడానికి వీల్లేదు, అలాంటి మారినా నాకొద్దు అని దేవుడు ఏం చేశాడమ్మా, సౌలుని విడిచిపెట్టేశాడండి, దేశించాడు. 26:17 అక్కడ ఈటిని నీళ్ల బుడ్డిని తీసుకొని దావీదు వచ్చేస్తాడనమాట. సౌలు ఏమో చంపడానికి వస్తాడు, ఒక ప్రాంతానికి వచ్చి చెట్టు నీడన నిద్రపోతారు. దావీదు వచ్చి సౌలు ఈటిని ఆయన వాటర్ బాటిల్ని పట్టుకొని వచ్చేస్తాడనమాట అండి. వచ్చేసి ఒక కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కేకేస్తాడు, సౌలా నీ ఈటేది చూసుకో, నీ నీళ్ళ బుడ్డి ఏది చూసుకో అని. అప్పుడు ఏమర్థం అవుద్దండి, నేను అతను చంపాలని ప్రయత్నం చేశాను కానీ ఆయన నా దగ్గరికి వచ్చి కూడా నన్ను చంపకుండా వెళ్ళాడు. నా మీద అతనికి పగలేదు, ద్వేషం లేదు, అనవసరంగా నేను అతను వెంటాడుతున్నాను అనుకుంటాడండి. కానీ మళ్ళీ మామూలే, మళ్ళీ తెల్లాలేస్తే ఆ క్షణానికి ఒప్పుకుంటాడు, ఈ రోజు నుంచి నీవు నేను సమాధానం ఉందామంటాడు. తెల్లాలేసి మళ్ళీ దావీదుని చంపడానికి ఎత్తులేతుంటాడు. అదేనండి కఠిన హృదయం అంటే. రైట్. ఇక చివరగా యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో యోధామత నాయకులు ఉన్నారండి. ఈ యోధామత నాయకులు యేసుప్రభు చేసిన అద్భుతాలు అన్నీ చూశారండి. ఆయన చెప్పిన బోధలు విన్నారు. మాత్కార్యాలు చూశారు. చనిపోయిన వాళ్ళు బతికించడం కూడా చూశారండి. వాళ్ళు అన్నీ చూసినా సరే కానీ వాళ్ళు హృదయాన్ని ఏం చేసుకున్నారంట, కఠినం చేసుకున్నారు. మారలేదండి వాళ్ళు. అదే చెప్తారండి యోహాను సువార్త 12 యోహాను సువార్త 12 37 నుంచి 40 మనం చూస్తే వాళ్ళు మారలేదంట అండి. వారి హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేదు. కారణం ఏంటంటే వాళ్ళ మనసు మంచిది కాదండి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఏమంటే వాళ్ళ బుద్ధి ఎలాంటిదంటే, వాళ్ళ మనసు ఎటువంటిదంటే మంచిది కాదు. దేవుడు వారిని కఠినం చేసేసాడండి. యేసుప్రభుకి సిలువ వేసే వరకు కూడా వాళ్ళు నిద్రపోలేదండి. అమ్మయ్య మేమే గెలిచేసాం అనుకున్నారు అండి. మొత్తానికి మేము అనుకుని సాధించాం అనుకున్నారు. కానీ అసలు యేసుప్రభు దేవుడు వాళ్ళు వాడుకున్నాడు, తన పనికి వాడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అంత కఠినంగా లేకపోతే యేసుప్రభుని ఎవరైనా సిలువేయగలరమ్మా? రోమా ప్రభుత్వం యేసుప్రభు సిలువేయగలరా? ఏమంటే వీళ్ళందరూ కఠినంగా మాట్లాడడం వల్లే ఆ పిలాతు సిలువ మరణానికి అప్పచెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఈ చెడ్డవాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడు తన ప్రణాళిక కోసం. వాళ్ళు అలా గోల చేయబట్టే, వాళ్ళు అలా తిరుగుబాటు చేయబట్టే ఏమంటే అంత విప్లవం జరిగింది. అపోస్తులు అలా చెదిరారు, అలాగ అనేక ప్రాంతాలకు వెళ్ళారు. సువార్త వ్యాపి మన దాకా వచ్చింది ఈరోజు సంఘం. ఏమండి వాళ్ళందరూ సహకరిస్తే వాళ్ళు ఎందుకు చెదిరిపోతారు సంఘం? అవన్నీ కూడానండి దేవుడు కొంతమందిని కఠినపరచడం వెనక ఏదో దేవుడు ప్రణాళిక ఏదో ఉంటుందండి. ఇప్పుడు మన ఇంట్లో కూడానండి ఎవరో కొంతమందిని కనికరిస్తాడు దేవుడు, కొందరు కఠినపరుస్తుంటాడు. వాళ్ళు ఒప్పుకోరు దేవుడిలో. వాళ్ళు అలా ఉండడం మంచిది అంటారా చెడ్డదంటారా? మన దృష్టిలో అనేది మనకు కష్టాలు అనుభవించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది లేకపోతే బాగుని అనుకుంటుంటాం. కానీ ఆ ముళ్ళు నీకు అవసరమే, అది ఉంటే నువ్వు ఇంకా బాగా దేవుడిలో ఉంటావు. నిన్ను పరీక్షించడానికి, నీకు ఎంత విశ్వాసం ఉందో చూడడానికి దేవుడు ఆ ముళ్ళు నీకు ఉంచాడు అలా అనుకోవాలి.
దేవుడు న్యాయమే చేస్తున్నాడా, అన్యాయం చేస్తున్నాడా అండి? దేవుడు ఏం చేసినా న్యాయమేనండి. దేవుడు ఏం చేసినా మనకు న్యాయమే. కాబట్టి ఏమంటే ఎప్పుడు కూడానండి మనం ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఎప్పుడూ దేవుడు మనల్ని చూసి కఠినపరిచే పరిస్థితి తీసుకురాకూడదండి. ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోవాలమ్మా, మనం లొంగిపోవాలి, లోబడిపోవాలి. దేవుడి దగ్గర మన అతిక్రమాలన్నీ విడిచిపెట్టేయాలి, ఒప్పుకోవాలి, జోహార్ అయిపోవాలి దేవుడికి. దేవుడి దగ్గర మనం ఆటలాడకూడదు, దేవుడి దగ్గర నాటకాలు ఆడకూడదు. మనం తప్పు చేసామండి, మనం పాపం చేసాం కాబట్టి దేవుడి దగ్గర మనం ఏం చేయాలమ్మా, ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని కనికరిస్తాడు. చావవలసిన స్థితిలో ఉన్న లేవనెత్తాడు కదండి అపప్రవృత్తిని. కాబట్టి అలాగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. ఓపిక వాక్యమైన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి.